ఏపీలో షర్మిల ఆధ్వర్యంలో తామంతా పనిచేస్తామని ప్రకటించారు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. ఏసీసీలో కీలక సమావేశం అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీలతో జరుగుతోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఇవాల్టి ఈ భేటీలో మెయిన్ ఎజెండా ఏంటి? ఏ ఇష్యూస్ చర్చించబోతున్నారు? ప్రధానంగా వచ్చేటువంటి శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు, జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కానీ, ఒరిస్సా కానీ అటువంటి రాష్ట్రాల్లో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. తర్వాత రాహుల్ గాంధీ గారి యాత్ర ఏదైతే ఉందో దాని మీద కూడా డిస్కషన్ అని చెప్పి ఎజెండాలోనే అంశాలని చెప్పి పెట్టడం జరిగింది. పార్టీ సంస్థాగత విషయాలు, ఎన్నికల ముందు జరిగేటువంటి మీటింగ్ కాబట్టి చాలా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మిత్రపక్షాలు అంటే ఇండియా కూటమిగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో వెళ్తున్నారు కాబట్టి ఏపీలో ఈ కూటమి పొత్తులు ఎలా ఉండబోతున్నాయి? ఇంకా కొత్త భాగస్వాములను ఎవరైనా చేర్చుకునే అవకాశం కానీ దాని గురించి కానీ చర్చ కానీ ఉంటుందా? పొత్తులకు సంబంధించి ఇంకా మేమేమి జాతీయ స్థాయిలో కమిటీ వేశారు, మల్లికార్జున ఖార్గే గారు, వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. నేను నిన్న సీతారాం యేచూరి గారిని కలిసింది ఓన్లీ వ్యక్తిగతంగా గౌరవప్రదంగా కలిశాను. నిన్న ఆప్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మణినాయుడు గారిని కూడా కలిశాను. గతంలో సిపిఐ నారాయణ గారిని కూడా కలిశాను. ప్రజాక్షేత్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ వివిధ లెఫ్ట్ పార్టీలతో కలిసి పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే వారిని కలిశాను. బట్ ఈ అలయన్సెస్కి సంబంధించి నేషనల్ పార్టీగా ఆల్ ఇండియా డైరెక్షన్ ఏది ఉంటే ఆ ప్రకారం చేస్తాం. మీ పార్టీలో ఈరోజు వైఎస్ఆర్టీపీ విలీనం కాబోతుంది. అట్ ద సేమ్ టైం షర్మిల జాయిన్ అవుతున్నారు. సో ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆమెకి ఎటువంటి రోల్ ఇచ్చే అవకాశం ఉందండి? డెఫినెట్గా ఆవిడ ప్రభావం ఆంధ్ర రాష్ట్ర ఓట్ బ్యాంక్ మీద గణనీయంగా ఉంటుంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి తానగా ఆవిడకి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉంది. గతంలో ఆవిడ రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేసినటువంటి నేపథ్యం ఉంది. సో డెఫినెట్గా ఆవిడ కాంగ్రెస్ పార్టీకి యాడెడ్ అడ్వాంటేజ్ అనే నేను భావిస్తున్నాను. ఇంకా ఎంతమంది నేతలు కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపిస్తుంది? కొంతమంది ఇతర చిన్న పార్టీల నుంచి కూడా వస్తున్నారని చెప్తారు. అంటే ఇప్పుడే చెప్పడం కష్టసాధ్యం. బట్ చాలామంది సీనియర్ నాయకులందరూ కూడా టచ్లో ఉన్నారు. చాలామంది గతంలో కూడా నేను చెప్పాను, గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, మాజీ శాసనసభ్యులు ఉన్నారు, చాలామంది పార్టీ నాయకులు ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితిని బట్టి, ఆ టైంని బట్టి నేను మీకు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ గత 2 ఎన్నికల్లో రాష్ట్రంలో అసలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు షర్మిల చేరికతో ఏ మేరకు పుంజుకుంటుందని అనుకుంటున్నారు? ఆమెకు ఎటువంటి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని? అంటే కొన్ని చర్చలు ఏంటంటే రాష్ట్ర బాధ్యతలే ఇస్తారని, లేదంటే జాతీయ స్థాయిలో తీసుకుని ప్రచారానికి ఉపయోగించుకుంటారన్న చర్చలు ఇవ్వడం అనేటువంటిది కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు తీసుకునేటువంటి నిర్ణయం. దానికి మేము అందరం కూడా కట్టుబడి ఉంటాము. బట్ పార్టీ ఏది నిర్దేశిస్తే దానికి పనిచేస్తాను. నేను సామాన్యమైనటువంటి కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడి దాకా వచ్చాను. పార్టీ ఏది చెప్తే ఆ డెసిషన్కే నేను కట్టుబడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించి జాతీయ స్థాయిలోనే నిర్ణయం తీసుకుంటామని, అయితే తాను కేవలం ఇండియా కూటమిలో ఉన్న రాష్ట్ర విభాగాల నేతలతోటి కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని గిడుగు రుద్రరాజు చెప్తున్నారు. అలాగే షర్మిల చేరిక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బలోపేతంగా మారుతుంది అంటూ ఆయన చెప్పుకుని వస్తున్నారు.